సాక్షి వాళ్ళ ఆవిడికి టికెట్ కావాలంది. ఇవ్వనన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి అక్కడ కుల ఈక్వేషన్స్ అయ్యో లెక్కలేసాడు అతను. ఇద్దరికి 2 రెడ్డి ఇవ్వడం కరెక్ట్ కాదని ఏదో లెక్కేసుకున్నాడు. ఆ కాన్సెప్ట్ ఆవిడికి నచ్చలేదు కాబట్టి తన భర్తను ఆపేసింది. సింపుల్ లాజిక్. ఆవిడికి టికెట్ ఇవ్వనందుకు తన భర్తతో సహా తెలుగుదేశానికి తీసుకెళ్ళింది. అలాగనే ఆవిడకి ఏ పదవి ఇవ్వలేదా? తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చారు, ఏదో దక్షిణాది మొత్తం అని కార్యక్రమాలు కూడా ఆవిడ ఇన్ఛార్జిగా పెట్టారు. ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. కానీ మా ఆయనకి ఎంపీ నాకు ఎమ్మెల్యే ఇవ్వాల్సిందే, ఇవ్వనంటే చెయ్యడు అనేటువంటి ఒక మొండితనం ఆవిడ ప్రదర్శించింది. మా ఆవిడ ఎట్ట చెప్తే అట్ట కావాలన్నారు ఆయన. అట్లా మీ కుటుంబం కోసం నేను ఎక్కడ ఆలోచించాలన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని పక్కెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళల్లో ఎవరు ఇప్పుడు అటుకు వెళ్ళిన వాళ్ళల్లో అట్టించి వచ్చింది ఒక కేసునే నాని, ఓ 4 ఎమ్మెల్యేలు ఇంతకుముందు వచ్చినటువంటి వాళ్ళు వంశీ గాని వాళ్ళకి టికెట్ ఇస్తానన్నాకనే తీసుకున్నాడు. ఇవ్వనా అనేం తీసుకోలేదు. ఇప్పుడు వాళ్ళతో రాజీనామా కూడా చేయించారు కదా, వాళ్ళ మీద సస్పెన్షన్ కూడా వేయించాడు. చేర్చుకొని ఇచ్చేస్తారేమో. ఇప్పుడు రాజోలు అతన్ని మాత్రం తీసుకెళ్లి అమలాపురం ఎంపీగా పెడతారట. రాపాక తీసుకెళ్లి అక్కడ ఎంపీగా పెట్టి అక్కడికి గొల్లపల్లి సూర్యారావుని పెట్టడం ఏదో చేస్తారు. ఆయన వచ్చారు కదా, ఆ కోణం నడుస్తున్నది ప్రస్తుతం. మిగతా అన్ని కూడా వెళ్ళిపోయిన వాళ్ళందరికి కూడా టికెట్ ఇవ్వడం వస్తుంది. కృష్ణ సార్ టికెట్ ఇవ్వకపోవడం వెళ్ళాడు. ఇట్లాగా ఓవరాల్